నిన్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ప్రజావేదిక మీద మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. సిద్ధం 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 అంటున్నారు, మీరు అసెంబ్లీకి రావడానికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి, నువ్వు మీ 10 మంది ఎమ్మెల్యేలు అంటూ ఒక సవాల్ అయితే చేశారు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? ముందుగా అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు బాబు గారు నిన్న ఏదైతే ప్రకటించారో, ఏదైతే సవాల్ విసిరారో ఆ సవాలుకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కట్టుబడి ఉండలేరు. ఎందుకనంటే గతంలో నేనుగా ప్రజలకి మేలు చేస్తే నన్ను నమ్మి ఉంటే నేను చేసిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని చెప్పి ప్రజలు అన్నారు. ఆ సంక్షేమ పథకాలు ఏవి చేయలేదు కాబట్టి ప్రజలు నన్ను కానీ ఒకసారి నమ్మినట్టయితే ప్రజలు ఇబ్బంది లేకుండా చేస్తానంటే ఎంతమంది అయితే నమ్మారో అంత నట్టేట ముంచాడు. అదే కారణంగా 2019 నుంచి 24 వరకు ఇచ్చేశాడు. 2024లో మళ్ళీ ఒకసారి అవకాశం అని చెప్పి ఇచ్చేస్తే ప్రజలు నమ్మలేని పరిస్థితిలో ఈ చీత్కారాలకు లోనయ్యి అసెంబ్లీకి ప్రజలకు మొహం చూయించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కేవలం ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీకి అతను మొహం దాచుకునే పరిస్థితి. ఏదైనా విషయం ఉంటే ప్రజలు అసెంబ్లీకి పంపించే విషయంలో జనాలు ఎక్కువ మ్యాండేటరీ ఇచ్చి పంపించేవాళ్ళు. ప్రజలు ఇతన్ని సూచించలేదు కాబట్టి, ఈయన దగ్గర ఎటువంటి సబ్జెక్ట్ లేదు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు. అసెంబ్లీకి వెళ్ళడానికి ఈయనకు ఒక వంక కావాలా, ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ప్రతిపక్ష హోదా అంటే నాయకులు ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది. ప్రజలు ఇతనికి ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావు అని చెప్పి 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చినా కానీ ప్రజల్ని నమ్మించాలి. అతను ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాలి కానీ నాయకులు ఇచ్చేది కాదు. ఇప్పుడు ప్రజలు ఈ 2024లో మాకు 11 ఇచ్చారు. ఏమో రేపు కష్టపడి పోరాడి అసెంబ్లీలో ఫైట్ చేస్తే ఈసారైనా పెరుగుతాయని ఆలోచన ఉన్న నాయకుడైతే, విజనరీ ఉన్న నాయకుడైతే అతను ముందుకెళ్తాడు, అసెంబ్లీకి వెళ్ళగలుగుతాడు. వెళ్ళి సబ్జెక్ట్ లేక ప్రజల గురించి అధికార పక్షాన్ని నిలదీసే పరిస్థితి లేక ఈయన అసెంబ్లీకి వెళ్ళడానికి కేవలం భయంతో ఏది సబ్జెక్ట్ ప్రజలకు అన్నీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది, ఆ చేసినవన్నీ ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందో అని చెప్పి భయంతో కేవలం ప్రతిపక్ష హోదా కోసం కాదు, వీళ్ళన్ని సంక్షేమ చెప్పినట్టు కూటమి ప్రభుత్వం 6 సంక్షేమ పథకాలకు గాను 5 నిర్వర్తించారు ఒక్క సంవత్సరంలో. ఇంకొకటి ఉంది శ్రీనిధి, అది కూడా రేపు దీపావళి నాటికి అది కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అతను అడగటానికి కూడా ఏమి లేదు. నిన్నటిదాకా అమ్మ నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని అన్నాడు, ఏది వేయలేదన్నారు. ఇప్పుడు అదే 15,000 అందరికీ వేయబట్టి ఇతను చంపకు పెట్టిలాగా ఇతను కనపడుతుంది. అసెంబ్లీలో ఇతనికి మాట్లాడడానికి సబ్జెక్ట్ లేక, కేవలం సబ్జెక్ట్ లేకే ఈ అధికార పక్షాన్ని నిలదీసే అవకాశం లేక కేవలం అసెంబ్లీకి రాలేకపోతున్నాడు. అందుకని బాబు గారు ఇచ్చిన సవాళ్ళకి నిజంగా అతని దగ్గర సబ్జెక్ట్ ఉంటే రేపు అసెంబ్లీ సెషన్స్కైనా రావాలా. నాకు తెలిసి రేపు కూడా రాడు. వస్తే ఇవన్నీ ప్రభుత్వం చేసిందని నిరూపించాల్సి వస్తుందని భయంతో అతను రాడు. అది పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి పదే ఈ ట్వీట్లు వేయటం కానీ, లేదంటే కనుక ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం అలా ఉంది, ప్రభుత్వం ఇలా ఉంది, ప్రభుత్వం అంత అప్పులు చేస్తుందంటూ ప్రెస్ మీట్లో చెప్పడం కంటే అసెంబ్లీకి వచ్చి అడగటం మేలు కదా. ఇది జనరల్గా వచ్చే క్వశ్చన్. మరి దానికేం చెబుతారంటారు? ఇప్పుడు అసెంబ్లీ అనేది చట్టసభ, అది ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడే నాయకులు చట్టాలు చేసే వ్యవహారం. ఇక్కడ వేగ్గా మాట్లాడినట్టు అక్కడ చట్టాలు వ్యవహారంగా మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడే వ్యవహారం కాదు. అసెంబ్లీలో ప్రతిదీ రికార్డ్ అవుతుంది, ప్రతిదీ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఏదో మీడియా దగ్గర వాళ్ళ సొంత మీడియా ఉంది, సాక్షి పేపర్ ఉందని అక్కడ మాట్లాడి వదరగొట్టినట్టు కాదు. అసెంబ్లీలో ప్రతిదీ కూడా ప్రజలు వింటుంటారు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. గతంలో మీరు అసెంబ్లీ నడిపిన తీరును చూసి ప్రజలు గమనించారు కాబట్టి మీ సొంత మీడియా సొంత హౌస్లాగా నడిపారు తప్పితే ప్రజలు ఎన్నుకున్న హౌస్లాగా నడపలేదు మీరు. ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్న హౌస్లాగా నడుస్తుంది కాబట్టి మీ ఆటలు ఇక సాగవనే గ్రహించి మీరు అసెంబ్లీకి రాలేకపోతున్నారు. ప్రతిదీ కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకోవాలా, ఉన్నది జరిగింది యథార్థం మాట్లాడుకోవాలా. ఇప్పుడు ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలన్నిటినీ కూడా, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కూడా మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. అసెంబ్లీకి వస్తే ఒప్పుకోవాల్సి వస్తుంది అనే భావంతోనే మీడియా ముందు బయట మాట్లాడే విధి కాదు. మీరు ఏదైనా ఉంటే ప్రజలు మీకు ఇచ్చిన 11 సీట్లకైనా మీరు న్యాయం చేయాలా. అసెంబ్లీకి వెళ్ళి సరే ప్రభుత్వం ఏదైనా తప్పిదాలు చేస్తే మీరు నిలబడి అడగాల. అది అడగడానికి లేదు. ప్రభుత్వం ఎక్కడా కూడా మీకు అవకాశం కల్పించట్లా. తప్పు చేసే ఒకవేళ నిజంగా ఏదైనా పార్టీ ప్రభుత్వంలో ఏదైనా పొరపాటు చేసినా ముందు ముఖ్యమంత్రి గారే, డిప్యూటీ సీఎం గారు లోకేష్ బాబు గారు నిలదీస్తున్నారు. ఎవరిని కూడా కూటమిలో నాయకులు ఏ చిన్నపాటి తప్పిదం చేసినా కానీ ముందు వాళ్ళే, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు కూడా వాళ్ళే ప్రతిపక్ష నాయకుల పాత్ర పోషించి వాళ్ళే క్వశ్చన్ చేసి ప్రజలకు ఏమి చేయాలా, మా నాయకులు ఏమి చేయాలనేది వాళ్ళే దిశానిర్దేశం చేస్తున్నారు. దానికి మన
కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా భయంతో శ్రద్ధగా అన్ని పనులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్నీ చేస్తున్నారు కాబట్టి ఈయనకి ఎటువంటి ఈ వైసీపీ పార్టీకి ఎటువంటి అవకాశం లేక ఆయన దగ్గర మాట్లాడే విషయం లేక అసెంబ్లీకి రాలేకపోతున్నాడు. అది విషయం. అదంతా కాదు, అసలుకి జగన్మోహన్ రెడ్డిని చూస్తేనే చంద్రబాబు నాయుడు గారికి భయం. అందుకనే ఆయన అసెంబ్లీకి రానివ్వకుండా చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ఇస్తే గనక ఎక్కడ ప్రశ్నిస్తారో ప్రశ్నించే గొంతుకలను అనగదొక్కడానికి మాత్రమే ఇదంతా చేస్తున్నారనేది వైసీపీ నాయకుల వాదన. మరి అసలు దాన్ని ఎలా చూడాలంటారు? చంద్రబాబు గారు భయపడుతున్నారో మీరు భయపడుతున్నారో క్లియర్గా అర్థమవుతుంది. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మీకు 11 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అసెంబ్లీకి రావద్దనే ఆపట్లేదే, మిమ్మల్ని రామని ఆహ్వానిస్తున్నారు. మీరు వచ్చి మీ గొంతుకేదో వినిపించాలా. ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామంటే ఎట్లా? అది ప్రజలు ఇవ్వాలా. ప్రజలు 1/3 లాగా 10% సీట్లు మీకు ఇవ్వాలా. 175కి 10% 70 సీట్స్ మీకు ఇవ్వాలా. ప్రజలు ఇవ్వలేదు. అది ప్రజల దగ్గరికి మీరు వెళ్ళి రేపటికైనా కానీ 2029కైనా కానీ ప్రజలను మెప్పించి ఆ ప్రతిపక్ష హోదాను తెచ్చుకునే పరిస్థితి ఉండాలి. ప్రజల మీద చేత్కారం మీరు కేవలం ప్రజలు మీకు ఓట్లు లేదని ప్రజల కోసం మేము చేయాల్సింది ఏం లేదు, మాకు ప్రజలు ఏమి చేయలేదు, వాళ్ళ కోసం మేము అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ గురించి మేము మాట్లాడేది ఏంది అనే భావంలో మీరు ఉన్నారు. వెంటనే మీరు ఓడిపోయిన వెంటనే గతంలో 2019లో బాబు గారు ప్రభుత్వం పడిపోయాక మీడియా ముందుకు వచ్చి ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము శిరసా వహిస్తామని చెప్పి ఆయన స్వతంత్రంగా స్వేచ్ఛగా చెప్పారు. మీరు 2024లో ఓడిపోయాక మీడియా ముందుకు వచ్చి ప్రజల మీద అక్కసు కక్కారు. ప్రజలకు నేను ఎందుకు చేంజ్ చేయలేదని నాకు ఓట్లు లేదు, నేను అందరికీ చేశాను, ప్రజలే నన్ను మోసం చేశారన్నారు. మీరు ప్రజల మీద ఉన్న అక్కసు అది. ప్రజల కోసం నేను మాట్లాడేది, వాళ్ళు నాకు ఓట్లే లేదు, నాకు సీట్లు ఇవ్వలేదు, వాళ్ళ కోసం నేను పోరాడేది, నాకు అంత అవసరం ఏంటనే ప్రజల మీద నన్ను అక్కసుతో తప్పితే బాబు గారు భయపడుతున్నారు. బాబు గారు మిమ్మల్ని రావద్దని గేట్లేసి ఆపారు అసెంబ్లీకి. అదేం లేదే. ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు బాబు గారితో సంబంధం మీరు అసెంబ్లీకి వెళ్ళి అధికార పక్షాన్ని నిలదీయాలా. అధికార పక్షాన్ని నిలదీయడానికి మీ దగ్గర సరుకు లేదు. కేవలం అందువల్ల ప్రజల మీద ఉన్న కక్ష, పార్టీ మీద ఉన్న కక్షతో మీరు ప్రజలకు ఏమీ చేయలేరనే పరిస్థితి జనాలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా మీరు రప్ప అని చెప్పి అన్ని రౌడీ రుబాబులు వాళ్ళని చంపుతాం వీళ్ళని చంపుతాం, ఇప్పుడు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కానీ ఇలాంటివి చేయటం మీరు రేపు ప్రభుత్వం వస్తే మీరు ఏం చేస్తారని ప్రజలన్నీ ప్రతిదీ గమనిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, గతంలో ప్రభుత్వం ఏం చేసిందే అన్నీ గమనించబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు మీకు 11 సీట్లకి ఇచ్చారు. రేపు ఆ 11 సీట్లు కూడా ఇచ్చే పరిస్థితి కూడా కనపడతలా. దానికి మీరే చేస్తున్నారు. రేపు మా ప్రభుత్వం వస్తే ఎట్లా తీస్తాం, ఒక్కొక్కరిని తాట తీస్తాం, ఒక్కొక్కరిని లేపేస్తాం, రప్ప నరికేస్తామని చెప్పి మీరే చెప్తున్నారు. మీ దగ్గర ఉన్నది రప్ప అనే. అసెంబ్లీకి వెళ్ళినా మీరు రప్ప అని మాట్లాడతారు. ప్రజల కోసం ఏమి చేద్దాం, ప్రజలకి ఏమి చేస్తే మన ప్రతిపక్ష హోదా నిలబడిద్ది, మన పార్టీ నిలబడిద్ది అనే ఆలోచన మీకు ఎటువంటి దాఖలాల్లో కూడా లేదు. ప్రజల కోసం అయితే మీరు నిలబడలేరు, మీ సొంత ఎజెండా కోసం మీరు నిలబడతారు. ప్రజల ఎజెండానే మా జెండా అంటున్నారు కదా మరి వాళ్ళు. ప్రజల జెండా మా అజెండా అన్నప్పుడు ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళాలా. మీకు 11 సీట్లు ఇవ్వని తమిళనాడులో గతంలో విజయకాంత్ గారు ఉన్న ఒక్క సీట్ వచ్చినా వెళ్ళి పోరాడారు. మీరు కూడా ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, సీట్లు ఏమి రాలో, వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలను పంపించి ఇచ్చేశారు. పార్టీ అనేది ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా పార్టీని నిలబెట్టుకోవాలా. ఉన్న ఒకరితో అయినా ఇద్దరితో అయినా అసెంబ్లీకి వెళ్ళిపో వాళ్ళ పార్టీ గొంతుకు వినిపించాలి ప్రజల తరపున. అది వినిపించడానికి మీకు అవకాశం లేదు. మీకు తిరిగి ముందు మీరు ఆంధ్రాలోనే ఉండట్లా, అసెంబ్లీకి ఎక్కడ వస్తారు? మీరు ఆంధ్రాలో ఉంటే భయపడి మీరు అసెంబ్లీకి రాకుండా ఇదని మీరు ఆంధ్రాలో లేకుండా ఎక్కడో బెంగళూరులో ఉంటున్నారు. ఏదన్నా ఎవరన్నా శవరాజకీయం కానీ ఏదైనా ఇది అన్యాయం చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళ కోసం అయితే ధనాధన వచ్చి మీరు దాన్ని చేస్తారు తప్పితే పెద్ద ఇప్పుడు గతంలో ఉంది సత్తెనపల్లి వచ్చారు, సత్తెనపల్లి వచ్చి ఒకరిని చంపారు. అలాంటి చేయడానికి రప్పని చంపడానికి తలకాయలు కొబ్బరికాయలాగా పగలగొట్టడానికి తప్పితే మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల కోసం మీ గొంతుకైతే వినిపించలేరు. వినిపించడానికి కూడా మీకు అవకాశం లేదు. బాబు గారు ఎటువంటి అవకాశం కూడా కూటమి ప్రభుత్వం మీకు ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదు. చెప్పిన 6 వాగ్దానాలు 5 వాగ్దానాలు ఇప్పటికీ నిలబెట్టారు. మీరు ఏమి చేయట్లేదని మీరు మా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడగలుగుతారు. మీ దగ్గర ఏమి విషయం లేదు, మీ దగ్గర ఏ సరుకు లేదు కాబట్టి అసెంబ్లీకి మీరు ఎంత మొత్తుకున్నా వెళ్ళలేరు. మీకు ఏ ఇబ్బంది అయినా కానీ మీరు పట్టించుకోలేరు. ప్రజల కోసం ప్రభుత్వమే ప్రతిపక్ష హోదా కూడా పాత్ర కూడా పోషిస్తుంది. అది దాంట్లో ముందుగా ఉన్నది పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. ప్రతిపక్ష నాయకులైన వాళ్ళే, అధికార పక్ష నాయకులైన వాళ్ళే ప్రజలు అనేది గమనిస్తున్నారు. ప్రజలకు అంతా తెలుసు. అది పరిస్థితి.